ఫీల్డ్ రిపోర్ట్. విదేశీ పర్యటనలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. కడప జైలుకు ఎన్ఐఏ అధికారులు. ఏపీకి భారీ వర్ష సూచన. తునిలో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ ఇచ్చేందుకు విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీహరి, కడప నుంచి సుధీర్, గుంటూరు నుంచి రవికృష్ణ, కాకినాడ నుంచి కామేశ్వరరావు ప్రస్తుతం ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీహరితో ఇంటరాక్ట్ అవుదాం. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పెట్టుబడుల వేటలో కసరత్తు చేస్తున్నారు. నారా లోకేష్ ఆస్ట్రేలియాలో, సీఎం చంద్రబాబు దుబాయ్లో పర్యటిస్తున్నారు. యూఏఈలో 3 రోజుల పాటు చంద్రబాబు పర్యటిస్తారు. ఇప్పటికే ఆస్ట్రేలియాలో నారా లోకేష్ కూడా బిజీగా ఉన్నారు. పెట్టుబడుల లక్ష్యంగా తండ్రి కొడుకు పర్యటిస్తున్నారు. వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, మొత్తానికి నవంబర్ మాసం పూర్తిగా ఏపీకి చాలా కీలకమని చెప్పాలా? పెట్టుబడుల ఆకర్షణకి ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ కూడా చాలా భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఎవరెవరితో కలిశారు? వారి టూర్ షెడ్యూల్ ఎలా ఉంటుంది? రైట్ సతీష్, మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నవంబర్ నెలలో అయితే ఆంధ్రాలో, అదే వైజాగ్లో చూసుకున్నట్లయితే ఒక పండగ వాతావరణం అయితే నెలకొనబోతుంది. ప్రధానంగా ఇందులో చూసుకున్నట్లయితే నవంబర్ 14, 15 తేదీలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధానంగా గూగుల్ సంస్థ రావడంతో, అదేవిధంగా పెట్టుబడులకైతే ప్రధానమైన హబ్గా మారబోతుంది విశాఖ. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఒక పక్క మంత్రి నారా లోకేష్ పర్యటనలు అయితే విదేశాల్లో పర్యటిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ధ్యేయంగానే పనిచేస్తున్నారు. ఒక పక్క రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకైతే కొన్ని పరిశ్రమలు కూడా ముందుకొచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. విశాఖను ప్రధానంగా చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ రంగంగా అభివృద్ధి చెందేందుకైతే మరింత కృషి కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే గూగుల్ రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ 15 బిలియన్లకు సంబంధించి 15 బిలియన్ల ఇన్వెస్ట్మెంట్ అయితే మన రాష్ట్రంలో, దేశంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ మన దేశానికి రావడం, అది కూడా వైజాగ్లో రావడం చాలా గర్వకారణం అని కూడా చాలా ఇటీవల కాలంలో అటు సుందర్ పిచ్చై, గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చై కూడా నిన్న ఒక ట్వీట్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. కొంత రాజకీయాలు చేస్తున్నారు వీటి మీద కూడా అని చెప్పని అనే పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. అదే ఈ నేపథ్యంలోనే అటు సీఎం చంద్రబాబు అయితే ఈరోజు దుబాయ్ చేరుకున్నారు. దుబాయ్లో కూడా పలు పారిశ్రామికవేత్తలతో అయితే కలిసి 3 రోజుల పాటు రాష్ట్రానికి పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్, వ్యాపారస్తులను అయితే మనకి రాష్ట్రానికి అయితే తీసుకొచ్చే విధంగా అక్కడైతే రోడ్ షోలతో పాటు అదేవిధంగా సమ్మిట్లు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కారిడార్ మనకు చూసుకున్నట్లయితే అతిపెద్ద నెట్వర్క్ కారిడార్ కూడా మనకు ఉందని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అక్కడ వారికైతే తెలిసినట్టయితే చూస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రీన్ ఎనర్జీ, అదేవిధంగా టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటర్, పెట్రోకెమికల్ అండ్ లాజిస్టిక్స్ కూడా, ఇవన్నీ కూడా రాష్ట్రంలో మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే వారికి సూచించారు. అదేవిధంగా రియల్ ఎస్టేటు, డేటా సెంటర్లు, తర్వాత ప్రధానంగా చూసుకున్నట్లయితే వీటిలో ఆతిథ్య గృహాలు ఏవైతే ఉన్నాయో, టూరిజం డెవలప్మెంట్స్, వీటికి కూడా పెట్టుబడులు పెట్టేందుకైతే రాష్ట్రంలో మరిన్ని అవకాశాలు ఉన్నాయంటూ కూడా అక్కడ వ్యాపారవేత్తలతో చర్చించారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గూగుల్ సంస్థ $15 బిలియన్ పెట్టిందనేది కూడా వారికి ఆ అంశాన్ని అయితే తెలియజేశారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆయా దేశాల్లో ఉన్న 4.8 లక్షల మంది తెలుగు ప్రజలకు అవసరమైన సహకారాన్ని కూడా అందించాలంటూ ఎంబసీలో ఉన్న తెలుగు వారిని కూడా సీఎం చంద్రబాబు అయితే కోరారు. ఇందులో ప్రధానంగా ఇంకో పక్క ఆస్ట్రేలియాలో చూసుకున్నట్లయితే నారా లోకేష్ పర్యటిస్తూ గత 4 రోజుల నుంచి కూడా పర్యటిస్తున్నారు. ప్రధానంగా ఇందులో చూసుకున్నట్లయితే పెట్టుబడులు పెట్టేందుకైతే రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చే దాంట్లో ప్రధాన కీలక పాత్ర పోషిస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు ఆక్వా రంగం రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులను కూడా ఇటు ఆస్ట్రేలియా, ఇటు భారత్ 2 దేశాల మధ్య కూడా కొంత సమన్వయం చేసుకుంటూ కూడా అభివృద్ధి చెందేయాలంటూ కూడా, ఇక్కడున్న వ్యాపారాన్ని అక్కడికి విస్తరించాలంటూ కూడా దాని మీద కూడా కొంత వెసులుబాటు కల్పించాలంటూ ఇటు భారత ప్రభుత్వాన్ని, అటు ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కూడా కోరిన పరిస్థితి. దీనికి సంబంధించి ఈ రెండు ప్రభుత్వాల మధ్య కొంచెం వ్యాపారాన్ని అయితే విస్తరించేందుకు, ఆక్వా రైతుల ఇబ్బందులు పరిష్కరించేందుకు అయితే కృషి చేసినందుకు మంత్రి నారా లోకేష్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కృతజ్ఞతలు తెలిపింది ఇటు భారత ప్రభుత్వానికి, అటు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి. ఇంతేకాకుండా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలో ఉన్న విద్యా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యా వ్యవస్థలను కూడా మరింత అభివృద్ధి, మన రాష్ట్రానికి మన ఏపీ ఎన్జీ రంగా యూనివర్సిటీతో అనుబంధం చేసుకుంటూ మరింత అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మరింత అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అంటూ కూడా మంత్రి నారా లోకేష్ అయితే కృషి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇదే కాకుండా వ్యవసాయ రంగంతో నీటి
నీటిని వాడే విధానాన్ని, అదేవిధంగా వీటితో పాటు కరెంటు, ఇదే విధంగా వ్యవసాయంలో మరిన్ని వసతులు, మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటూ ఖచ్చితంగా వ్యవసాయ yes, రంగాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా అయితే అక్కడ యూనివర్సిటీ పెట్టుబడులు రావాలంటే ఖచ్చితంగా కూడా వారికి మౌలిక వస్తువులు ప్రధానంగా కల్పించాలి. అంటే ఏ కంపెనీ ప్రధానంగా గూగుల్ రాకతో, ఇప్పటికే విశాఖ గూగుల్ రాకతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి డెఫినెట్గా ఏపీపై పడుతుంది. సో దీన్ని అవకాశంగా మార్చుకుని ఏ రంగాల్లో పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పటికే మనకు చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంతో పాటు విద్యా వ్యవస్థలో కొన్ని యూనివర్సిటీలు కూడా ఇక్కడికి రావాలని చెప్పనైతే మంత్రి నారా లోకేష్ కోరిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో కూడా కొన్ని మార్పులు, అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన అనుబంధంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరింత అభివృద్ధి చెందేలాగా ఇక్కడ యూనివర్సిటీలతో కలిసి అక్కడ ఉన్న ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో వీళ్ళు కూడా కొంత మనకి సహకరిస్తూనే మన రాష్ట్రాన్ని కూడా మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఇదిగా అయితే మంత్రి నారా లోకేష్ అక్కడ కృషి చేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆక్వా రంగంలో రైతులు చాలా నష్టపోతున్నారు. వ్యాపారం లేక అమెరికా ట్రంప్ విధించిన సుంకాల భారం మోయలేక ఇక్కడ ఉన్న ఆక్వా రంగం రైతులు ఎవరైతే ఉన్నారో తెల్ల వైరస్ రావడంతో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ సమయంలో రాష్ట్రంలో నుంచి ఇక్కడ ఉన్న ఆక్వా రొయ్యల పరిశ్రమలు, సాగులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ తయారైన రొయ్యల్ని దేశాలకు ఆస్ట్రేలియాకు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అనుమతులు ఇప్పటికే వచ్చాయంటూ కూడా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేసిన పరిస్థితి. అంతేకాకుండా చూసుకున్నట్లయితే టెలిమెడిసిన్, అదేవిధంగా మనకు చూసుకుంటే వైద్య రంగంలో చాలా అధునాధునికమైన వసతులు ఇంకా మరింత మెరుగు చెందాలి, రాష్ట్రంలో మరింత అభివృద్ధి చెందాలి, దీనికి సంబంధించి కూడా మరిన్ని పెట్టుబడులు రాష్ట్రంలో రావాలి అని చెప్పని కూడా మంత్రి నారా లోకేష్ అయితే అక్కడ ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ అక్కడ ఉన్న ఇన్వెస్టర్లని ఈ రాష్ట్రం 14-15 తేదీల్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగబోతుందో ఈ సమ్మిట్కి అయితే ఆహ్వానిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది.